వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల అనేది ఆయన ఫ్యామిలీకి కావచ్చు, ఆయనకు కావచ్చు ఒక కంచుకోట. అలాంటి కంచుకోటను పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు చాలాసార్లు టీడీపీ నుంచి చాలామంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏకంగా వైఎస్ మీద పోటీ చేసి ఎన్నోసార్లు ఆయన పరాభవం కావడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి కూడా ఆయన అనేక సార్లు అక్కడి నుంచి పూర్తిగా వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సతీష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రోజుల్లో తన పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలోకి చేర్చుకోవడం ఒక ఎత్తు, పార్టీలో చేర్చుకొని పక్కన ఉండటం ఒక ఎత్తు అయితే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో సతీష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇష్యూలో సతీష్ రెడ్డిని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి కీలకమైన అంశాల్లో సతీష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ని ఆయన పార్టీకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే కేవలం పులివెందుల్లోనో కడపలోనో కాదు, రాయలసీమ 4 జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో సతీష్ రెడ్డి మాటే చెల్లుబాటు అయ్యే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వైఎస్ఆర్సీపీలో రాయలసీమ పరిధిలో జరుగుతున్న పరిణామాలను మనం చూసినట్లయితే అందులో సతీష్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్న తీరును మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుంది సతీష్ రెడ్డి కేంద్రంగా అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ 4 జిల్లాల పరిధిలో చాలామంది లీడర్స్ ఉన్నారు. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులో అడుగు కలిపిన వాళ్ళు డే 1 నుంచి ఎంతోమంది లీడర్స్ ఉన్నారు. ఒక పెద్దిరెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతలు రాయలసీమ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి సీనియర్ నేతలు అందరినీ పక్కన పెట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సతీష్ రెడ్డికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి వైఎస్ఆర్సీపీలో. అయితే ఇక్కడ అలాంటి ప్రయారిటీ ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు సతీష్ రెడ్డి టీడీపీలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ ఆయన ఒక మిడిల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో ఢీ అంటూ కూడా పోరాడుతూ వచ్చారు. వైఎస్ మీద పోటీ చేసి పలుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది పులివెందుల నుంచి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయమ్మ మీద కూడా అదే ఫైట్ సాగిస్తూ వచ్చారు ఆయన. అయితే వన్స్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో 2019 ఎన్నికల సమయంలో ఆయన అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో సతీష్ రెడ్డి కూడా ఆ రోజు టీడీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా సతీష్ రెడ్డికి పదవుల విషయంలో మాత్రం ఏ పదవి ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ జరుగుతూ వచ్చింది. బట్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అకామిడేట్ చేసిన విషయం అయితే మనకు కనిపించదు. 2 సార్లు తనకు అవకాశం వచ్చింది సతీష్ రెడ్డి విషయంలో, 2019 కావచ్చు, మొన్నటి 2024 కావచ్చు. అయినా సతీష్ రెడ్డికి మాత్రం ఆ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి అయితే లేదు. బట్ ఆయన ఎమ్మెల్సీగా అయితే కొనసాగుతూ వచ్చారు చాలా సుదీర్ఘకాలం. ఇక మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత సతీష్ రెడ్డి లాంటి వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి రియలైజేషన్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే అనంతపురంలో హిందూపూర్ అనేది ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ. ప్రజెంట్ హిందూపూర్ నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు కూడా అక్కడ. అలాంటి హిందూపూర్ కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ అలాంటి ప్రయత్నం బెడిసి కొడుతూ వచ్చింది. ఎందుకంటే హిందూపూర్లో ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీలో అనేక గ్రూపులు ఉన్నాయి అక్కడ. మొదటిసారిగా మనం చూస్తే 2014లో బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేస్తే నవీన్ నిశ్చల్ అక్కడి నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. బట్ నవీన్ నిశ్చల్ని ఓడించి బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. దెన్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆయన ఇక్బాల్ని తీసుకొచ్చున్నారు, రిటైర్డ్ ఐపీఎస్ ఇక్బాల్ని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తే అలాంటి ఇక్బాల్ని కూడా ఓడించి బాలకృష్ణ 2వ సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ రోజు పార్టీ ప్రతిపక్షంలో ఉంది, 23 సీట్లకు పరిమితమైన అది హిందూపూర్ కూడా ఇంకొక సీటు టీడీపీకి అడిషనల్గా కలిసి వచ్చిన సీటు. సో అలా ఇక్బాల్ కూడా ఓటమి పాలయ్యారు. అంటే ఇక హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేది ఎప్పుడూ కూడా. వన్స్ మనం చూసినట్లయితే ఇక్బాల్ అక్కడ ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి అక్కడ. ఎందుకంటే నవీన్ నిశ్చల్ గ్రూప్కి ఆయన ఎప్పుడు కూడా చెక్ పెడుతూ ఉండేవాళ్ళు. మరోవైపు ఇక్బాల్ తనకంటూ సొంత గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు. ఇంకోవైపు చూసినట్లయితే రామకృష్ణ లాంటి వాళ్ళు అక్కడ హత్యకు గురి కావడం, ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో ఒక సాలిడ్ నేతగా ఉన్న రామకృష్ణ హత్యకు గురి కావడం, వాళ్ళ సిస్టర్ మధుమిత లాంటి వాళ్ళు తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీని చల్లా చెదురు చేశాయి హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో. ఇక దీని నుంచి తప్పించుకునేందుకు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు అనంతపురంకి. మొన్నటి ఎన్నికల సమయంలో వేణు భార్య అయిన కురుబ సామాజిక వర్గం ఆవిడది దీపిక లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి మనం చూసినట్లయితే అలా 4 గ్రూపులు తయారైనాయి హిందూపూర్ వైఎస్ఆర్సీపీలో. సో ఈరోజు చూసినట్లయితే సరే ఓటమి పాలేరు, మొన్న కూడా మరోసారి దీపిక పోటీ చేసిన ఆమెను ఓడించి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అయినా, హిందూపూర్ని అన్నిసార్లు కోల్పోయిన తర్వాత అయినా అక్కడ వైఎస్ఆర్సీపీ నేతల్లో కూడా రియలైజేషన్ లేదు. అలాంటి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ మీద పట్టు రావట్లేదు వైఎస్ఆర్సీపీకి.
అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ క్రమంలోనే సతీష్ రెడ్డి ఈ రోజున అక్కడ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పరిణామాలను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నవీన్ నిశ్చల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నవీన్ నిశ్చల్ విషయంలో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు కీలకంగా. ఇక అంతేకాదు ఈరోజు పులివెందుల బాధ్యతలు కూడా సతీష్ రెడ్డికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే ఈరోజు అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో పీకల్లోతు మునిగిపోతా ఉన్నారు. మరోసారి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు కూడా నోటీసులు సర్వ్ చేసింది. పూర్తి స్థాయిలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం ఉంది. ఈరోజు ఆయన కాపాడేందుకు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని అంతగా ప్యాంపర్ చేస్తున్న పరిస్థితి లేదు. అందుకే ఇక అభిషేక్ లాంటి వాళ్ళని పులివెందుల లాంటి చోట ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నం చేసినా అభిషేక్ లాంటి వాళ్ళు ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. భాస్కర్ రెడ్డి ఆల్రెడీ వివేకానంద కేసులో ఫుల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఇలాంటి పరిణామాల మధ్య తాను ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి అటు మరొకసారి పాదయాత్ర మరొకసారి జనంలోకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ క్రమంలోనే ఈ రోజున పూర్తి స్థాయిలో పులివెందుల కడప మీద ఫోకస్ పెట్టాలి అంటే తనకు సతీష్ రెడ్డి లాంటి నేత కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున సతీష్ రెడ్డిని అక్కడ పులివెందులకు ఇన్ఛార్జిగా కూడా నియమించే అవకాశాలు, కడపకి ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని ప్రభుత్వం వైపు నుంచి కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. భూ ఆక్రమణల విషయం కావచ్చు, మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన వ్యవహారం కావచ్చు, ఇక దాంతోపాటు మిథున్ రెడ్డిని లిక్కర్ మాఫియా వ్యవహారం, మద్యం వ్యవహారం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సిఐడి పోలీసులు ఆయన వెంటాడే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ స్థాయిలో. సో ఇలాంటి క్రమంలో ఈ రోజున సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చినట్లయితే, రాయలసీమ 4 జిల్లాల బాధ్యతలు ఇచ్చినట్లయితే సతీష్ రెడ్డి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారు, అంతే లాయల్గా పార్టీకి పనిచేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేసే ప్రయత్నాన్ని సతీష్ రెడ్డికి ఇచ్చినట్టు మనకు కనిపిస్తోంది. ఇది లైక్ మనం హిందూపూర్ ఇష్యూ చూడటం ద్వారా. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ స్థాయిలో సతీష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వడం మాత్రం వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమైంది. మరి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని ఎంతవరకు కూడా సతీష్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ పార్టీ కోసం పనిచేస్తారు అదే నమ్మకంతోనే చూడాలి. ఎందుకంటే ఈ రోజున సతీష్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా టీడీపీ అధిష్టానం చాలా స్ట్రాటజిక్గా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో పులివెందులో బీటెక్ రవిని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఆయనకి ఎమ్మెల్సీ కూడా వచ్చింది, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అదేవిధంగా చూసినా ఓడిపోయినా ఈరోజు పార్టీ అధికారంలో ఉంది. మరోవైపు కడప లాంటి జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో స్ట్రాంగ్గా టీడీపీ ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కడపతో మాధవిరెడ్డి లాంటి వాళ్ళు కడపలో తమ వాయిస్ వినిపించి వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేస్తూ ఉన్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి మరోవైపు వైఎస్ఆర్సీపీని లెఫ్ట్ అండ్ రైట్ తీస్తూ ఉన్నారు. సో అలా ఒకవైపు కంచుకోట ఒకప్పుడు అని చెప్పుకునే కడప వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఈరోజు పూర్తిగా చేజారిపోతున్న సిచ్యువేషన్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సాలిడ్ పెర్ఫామ్ చేసే నేత కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. మరి సతీష్ రెడ్డి కరెక్ట్ టైంలో వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయిలో ఆయనకు బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరి ఈ విషయంలో సతీష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతవరకు మార్కులు కొట్టేస్తారు, ఎంతవరకు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్